హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన విరూపాక్ష మూవీ ఫుల్ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే 1979 సంవత్సరాన్ని చూపిస్తూ అర్ధరాత్రి సమయంలో ఒక పల్లెటూరికి దూరంగా ఉన్న ఒక బంగ్లాలో ఒక వ్యక్తి అయిన తన భార్య కలిసి ఒక చనిపోయిన అమ్మాయి శవం మధ్యలో పడుకోబెట్టి ఏవేవో పూజలు చేస్తూ ఆ వ్యక్తి కంటిన్యూస్గా మంత్రాలు చదువుతూ ఉంటాడు. అయితే అలా కాసేపటికే ఈ విషయం ఆ ఊరి ప్రజలకి తెలిసి కోపంతో అందరూ ఆ ఇంటి దగ్గరికి చేరుకొని అక్కడి దృశ్యాలను చూసి షాక్ అయ్యి ఊర్లో పిల్లల చావులకి కారణం వీళ్ళే అని, అందుకే వీళ్ళు బ్రతకడానికి వీల్లేదు అని ఆ వ్యక్తి నేడు తన భార్యని చాలా దారుణంగా కొడుతూ ఇంటి బయటికి లాక్కొచ్చి అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి విపరీతంగా కొడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉంటాడు. తను వాళ్ళ అమ్మా నాన్నలను చూసి బాగా ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లాడిని పట్టుకొని ఆ ఊరి వాళ్ళు ఆ వ్యక్తి నేడు తన భార్య మీద కిరోసిన్ పోసి బ్రతికి ఉండగానే తగలబెడతారు. అయినా కానీ ఆ వ్యక్తి మంత్రాలు చదువుతూనే ఉంటాడు. ఇంకా తన భార్య చనిపోతూ ఆ ఊరి వాళ్ళని చూసి వచ్చే పుష్కరానికల్లా ఈ ఊరు వల్లకాడవుతుంది అని శపించి చనిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఆ ఊర్లో వాళ్ళందరూ వారి కొడుకుని కూడా చంపేయాలని చూడగా ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర ఆ పిల్లాడిని తీసుకెళ్లి పక్క ఊర్లో ఉన్న అనాథాశ్రమంలో చేరుస్తాడు. అయితే ఆ పిల్లాడు కూడా వాళ్ళ నాన్నలాగే తనలో తానే మంత్రాలు పఠిస్తూ ఉన్నట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ పుష్కర కాలం తర్వాత అంటే 1991 సంవత్సరానికి వెళ్తుంది. అదే ఊరిలోని ఒక వ్యక్తి అర్ధరాత్రి సమయంలో తన పొలానికి కాపలాగా ఒంటరిగా వెళ్తాడు. అలా తన పొలంలో నిద్రపోతూ ఉండగా అదే టైంకి ఒక కాకి అక్కడికి వచ్చి కంటిన్యూస్గా అరుస్తూనే ఉంటుంది. ఆ సౌండ్స్ విన్న ఆ వ్యక్తికి మెలకువ వచ్చి ఆ కాకిని తరమడానికి వెళ్ళగా ఆ కాకి ఆ వ్యక్తి మీద దాడి చేసి గాయపరచగా తర్వాత ఆ వ్యక్తి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి కొడుకు పొలం దగ్గరికి వచ్చి తన నాన్న కోసం చూడగా అక్కడ అంతా వెతికినా కనబడాడు. ఇక్కడే మూవీ స్టోరీ వారం రోజుల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే మనకి మన మూవీలో హీరో అయిన సాయి ధరమ్ తేజ్ సూర్య అని చూపిస్తారు. అయితే సూర్య అండ్ వాళ్ళ అమ్మ ఇంకా సూర్య కజిన్ కలిసి ఇప్పటిదాకా ఇన్సిడెంట్ జరిగిన రుద్రవరం అనే అదే ఊరికే బయలుదేరి వస్తారు. ఎందుకంటే సూర్య వాళ్ళ అమ్మ సొంత ఊరు రుద్రవరమే. అయితే రుద్రవరంలో తమకి కొంత స్థలం ఉంటుంది. దాన్ని ఆ ఊరి పిల్లల కోసం స్కూల్ కట్టించడానికి అడగడంతో ఆ ల్యాండ్ ఆ ఊరి వారికి రాసివ్వడానికి సూర్య వాళ్ళ అమ్మ పద్మ సూర్యాన్ని తీసుకుని రుద్రవరం వస్తుంది. అలాగే పద్మ అక్క కూతురు పార్వతి కూడా రుద్రవరంలోనే ఉంటుంది. అలా రుద్రవరం బయలుదేరిన వారికి రుద్రవరానికి ఎంటర్ అవగానే ఒక కాకి చనిపోయి కారు అద్దం మీద పడడంతో అది చూసిన పద్మ అపశకునంగా భావిస్తుంది. కానీ సూర్య తన అమ్మకి సర్ది చెప్పి ఊర్లోకి వెళ్తారు. మరోపక్క ఆ ఊరి గూడి పూజారి ఆ ఊర్లో వాళ్ళందరికీ వచ్చే సోమవారం రోజే ఊర్లో జాతర చెయ్యాలి అని ఒక గ్రంథం చూసి చెప్తాడు. నిజానికి ఆ గ్రంథం కొన్ని సంవత్సరాల ముందు తమ పూర్వీకులు రాసి ఉంటారు. ఆ ఊర్లో వారికి కానీ ఊరికి కానీ ఎలాంటి సమస్య ఎదురైనా సరే ఆ పూజారి ఆ గ్రంథం చూసే పరిష్కారం చెప్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే సూర్య అండ్ తన అమ్మ తన అక్క కూతురైన పార్వతి ఇంటికి చేరుకుంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే పార్వతికి ఎడం వైపు చెవి ప్రాబ్లం వల్ల సరిగ్గా వినబడదు, అలాగే నొప్పితో బాధపడుతూ ఉంటుంది అని. అలా అందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇంకా అదే రోజు సాయంత్రం సూర్య అండ్ తన కజిన్ చల్లగాలికి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక అమ్మాయి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుని ఒక ఇంటి ముందు ఉన్న కోడిని దొంగిలించి పరిగెత్తడం సూర్య అండ్ తన కజిన్ చూసి దొంగ దొంగ అని అరవడంతో ఆ ఊరి వాళ్ళు తనని పట్టుకోవాలని ట్రై చేస్తారు. కానీ ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోతుంది. అయితే చివరికి సూర్య ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. కానీ ఆ అమ్మాయి సూర్య నుండి కూడా తప్పించుకొని పారిపోతుంది. అయితే ఆ అమ్మాయి గాజు సూర్యకి దొరుకుతుంది. మరుసటి రోజు సూర్య ఫ్యామిలీ హరిశ్చంద్ర ఇంటికి వెళ్తారు. ఎందుకంటే పద్మ తన ల్యాండ్ని స్కూల్ కోసం ఊరికి రాసి ఇవ్వడానికి. ఇక్కడే మనకి సంయుక్త మీననాస్ నందినిని చూపిస్తారు. నందిని ఎవరో కాదు, హరిశ్చంద్ర కూతురు. సూర్య నందినిని చూడగానే తన చేతి గాజులు గుర్తుపట్టి రాత్రి కోడిని దొంగతనం చేసింది తనే అని గుర్తుపట్టి అదే విషయం తనని అడగ్గా దానికి నందిని ఆ కోళ్ల పందాల్లో మా కోడిని ఓడించింది, అందుకే కోసి కూరొండేశాము, ఎవరైనా ఓవర్ చేస్తే ఇదే గతి అని చెప్తుంది. అలా కాసేపటికే ఒక డాక్టర్ నందిని ఇంటికి వచ్చి తనని ఇంజెక్షన్ చేయడం పద్మ చూసి నందినికి ఏమైంది అని హరిశ్చంద్రని అడగ్గా దానికి హరిశ్చంద్ర నందినికి చిన్నప్పటి నుంచి మూర్ఛ రోగం ఉంది, వారానికి ఒకసారి ఇలా ఇంజెక్షన్ వేయకపోతే ప్రమాదకరమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కాకి దాడి చేసిన ఆ వ్యక్తిని చూపిస్తారు. అలా కళ్ళు తెరిచిన ఆ వ్యక్తి ఏదో వ్యాధి సోకినట్లు చాలా విచిత్రంగా ఉంటాడు. లేచి నెమ్మదిగా నడుస్తూ ఊరి వైపు బయలుదేరుతాడు. ఇక్కడే మనకి సుధా అండ్ కుమార్ అనే ప్రేమికుల్ని చూపిస్తారు. ఇద్దరు చాలా రోజులుగా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే సుధాది ఇదే ఊరే రుద్రవరం. తన ఫాదర్ నందిని వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. కానీ కుమార్ది మాత్రం పక్క ఊరు. అందుకే సుధా అండ్ కుమార్ కలిసి మాట్లాడుకోవడానికి నందినిని హెల్ప్ చేస్తూ ఉంటుంది.
ఉంటుంది. మరోపక్క సూర్య నందినిని మొదట చూడగానే నచ్చడంతో తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. అందుకే తనని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా సూర్య వాళ్ళ అమ్మ ఈ ఊర్లో జాతర అయిపోయాక వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాము అని ఇదే ఊర్లోనే ఉన్న తమ ఇంటిని పార్వతి పేరు మీదకి మార్చి వారినే ఉండమని చెప్తుంది. అదంతా చూసిన నందినికి సూర్య ఫ్యామిలీ బాగా నచ్చుతుంది. అప్పుడే నందిని ఇంటికి వెళ్ళాలి అని చూడగా సూర్య నందినిని తన కారులో డ్రాప్ చేసేందుకు వెళ్తాడు. అయితే అలా సూర్య నందినిని డ్రాప్ చేసి తన ప్రేమ విషయం నందినికి చెప్తాడు. అది విన్న నందిని మాత్రం తనకి సూర్య అంటే ఇష్టం ఉన్నా సరే సైలెంట్గా ఉండిపోతుంది. దాంతో సూర్య నేను ఈ ఊరు వదిలి వెళ్ళే ఆఖరి నిమిషం దాకా నీ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊర్లో జాతర సంబరాలు మొదలవుతాయి. ఊర్లోని అందరూ చాలా సంతోషంగా జాతర జరుపుకుంటూ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి పూజలు నిర్వహిస్తూ సంతోషంగా ఉంటారు. అయితే అదే టైంకే వ్యాధి సోకినట్లున్న వ్యక్తి నడుచుకుంటూ ఊర్లోకి వచ్చి నేరుగా దేవాలయం వైపుగా వెళ్తూ ఉంటాడు. భయంకరంగా ఉన్న వ్యక్తిని చూసిన ఊరి ప్రజలు షాక్ అయ్యి వారం రోజుల క్రితం కనబడకుండా పోయి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి మాత్రం నేరుగా అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి రక్తం కక్కుని చనిపోతాడు. అది చూసి పూజారి అండ్ ఆ ఊరి ప్రజలు జాతర జరిగే సమయంలో ఇలా జరిగింది అని షాక్లో ఉండిపోతారు. అప్పుడే పూజారి తమ పూర్వీకుల గ్రంథం తెరిచి దీనికి పరిష్కారం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా గ్రంథం చూసిన పూజారి సర్పంచ్ అండ్ ఆ ఊరి వాళ్ళతో దీనికి పరిష్కారం ఏంటంటే 8 రోజుల దాకా ఎవ్వరూ ఈ ఊరు నుండి బయటికి వెళ్ళడం కానీ ఊర్లోకి రావడం కానీ జరగకూడదు. ఈ ఊరి చుట్టూ రక్షాబంధం గీయాలి. ఇప్పుడు ఎవరైనా బయటి ఊరి వాళ్ళు మన ఊర్లో ఉంటే వాళ్ళు సాయంత్రం ఊరి చుట్టూ రక్షాబంధం ఏర్పాటు చేసేలోగా ఊరు దాటి బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఇంకో 8 రోజులు అమ్మవారి గుడి మూసివేయబడుతుంది అని చెప్తాడు. దాంతో ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర పక్క ఊరి వాళ్ళని బయటికి పంపుతూ ఉంటాడు. పూజారి రక్షాబంధం ఏర్పాటుకి కావాల్సిన పూజలు నిర్వహిస్తూ ఉంటాడు. మరోపక్క ఈ విషయం కాస్త సూర్య ఫ్యామిలీకి తెలుస్తుంది. దాంతో సూర్య ఊరు వదిలి వెళ్లేలోపు ఒకసారి నందిని కలిసి మాట్లాడాలి అనుకుంటాడు. మరోపక్క నందిని కూడా సూర్య గురించే ఆలోచిస్తూ ఒకసారి సూర్యాని కలవాలని ఫిక్స్ అయ్యి బయలుదేరబోగా అప్పుడే నందినికి ఫిట్స్ వచ్చి కింద పడిపోతుంది. అలా కాసేపటికే నందిని రూమ్లోకి వచ్చిన హరిశ్చంద్ర నందినిని చూసి షాక్ అయ్యి వెంటనే డాక్టర్ ప్రసాద్ని అక్కడికి పిలిపిస్తాడు. అయితే నందినిని చెక్ చేసిన డాక్టర్ నందినికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ కోసం చూడగా ఇంజెక్షన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. దాంతో పక్క ఊర్లో ఉన్న తన క్లినిక్కి ఫోన్ చేసి ఆ ఇంజెక్షన్స్ తీసుకుని రమ్మని వార్డు బాయ్కి చెప్తాడు. మరో పక్క సాయంత్రం అవుతూ ఉండడంతో సూర్య ఫ్యామిలీ ఆ ఊరు దాటి వెళ్ళాలి కాబట్టి సూర్య నందిని గురించి ఆలోచిస్తూ బాధగా ఊరు దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి నడవలేకపోతున్న వ్యక్తిని చూసి విషయం అడగ్గా దానికి ఆ వ్యక్తి నందినికి ఫిట్స్ వచ్చింది అని ఈ ఇంజెక్షన్స్ ఇవ్వకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో అది విన్న సూర్య షాక్ అయ్యి తన అమ్మ అండ్ కజిన్ని ఊరికి వెళ్ళమని చెప్పి సూర్య ఇంజెక్షన్స్ తీసుకుని రుద్రవరం బయలుదేరతాడు. మరో పక్క పూజారి అండ్ ఊరి వాళ్ళు ఊరిలోకి ఎవరూ రాకుండా వెళ్లకుండా రక్షాబంధం గీస్తూ ఉండగా చివరి నిమిషంలో సూర్య ఇంజెక్షన్స్ తీసుకుని ఆ ఊర్లో వారికి విషయం చెప్పి ఊర్లోకి వెళ్ళి నందినికి సరైన సమయానికి ఇంజెక్షన్స్ అందేలా చేసి నందిని ప్రాణాలు కాపాడతాడు. అలా ఇంకా సూర్య కూడా 8 రోజుల దాకా ఆ ఊరు నుండి బయటికి వెళ్ళలేడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి సుధా కుమార్తో పాటు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అని కుమార్ రైల్వే స్టేషన్లో రాత్రి వెయిట్ చేస్తూ ఉంటా రమ్మని చెప్పడంతో సుధా ఊరు దాటకూడదు అని నియమం ఉన్నా సరే సుధా రక్షాబంధం దాటి రైల్వే స్టేషన్కి వెళ్ళి కుమార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కాసేపటికే కుమార్ అక్కడికి వస్తాడు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత అప్పుడే సడన్గా ఒక రైలు వచ్చి కుమార్ని గుద్దేయడంతో అది చూసి సుధా షాక్లో ఉండిపోతుంది. అలా సుధా అదే షాక్లో అలా నడుచుకుంటూ తిరిగి ఊరి దగ్గరికి వచ్చి రక్షాబంధం దాటి ఊర్లోకి అడుగు పెట్టగానే ఊరి చుట్టూ ఉన్న రక్షాబంధం దీపాలు అన్నీ ఆరిపోతాయి. అలా సుధా నడుచుకుంటూ మూవీ స్టార్టింగ్లో చూపించిన బంగ్లా వైపుగా వెళ్ళి అక్కడే చెట్టుకు ఉన్న తేనె తుట్టని చూసి సుధా తన మొహాన్ని తేనె తుట్టలో పెట్టడంతో తేనె తీగలు సుధా మొహం మొత్తం కరవడం స్టార్ట్ చేస్తాయి. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం తన ప్రాణాలు కాపాడడం కోసం సూర్య చేసిన విషయం తెలిసిన నందిని వచ్చి సూర్యాని కలిసి థ్యాంక్స్ చెప్పి నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా సరే నేను ఈ ఊరు వదిలి నీతో రాలేను అని చెప్పి తన అమ్మ లాకెట్ తీసి సూర్య మెడలో వేసి ఈ లాకెట్ నీ దగ్గర ఉన్నంతకాలం నేను ఎప్పుడు నీతోనే ఉంటా అని చెప్తుంది. అదే రోజు రాత్రి పార్వతి తన ఇంటి బయట కూర్చొని ఉండగా అదే టైంకే పార్వతికి పక్కన ఉన్న అడవి నుంచి ఎవరు ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. దాంతో పార్వతి ఆ సౌండ్స్ని ఫాలో అయ్యి వెళ్ళి చూడగా అక్కడ అదే ఊర్లో పాల వ్యాపారం చేసే సూరి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. పార్వతి సూర్యని చూసి ఏమైంది సూర్యన్న ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావని అడగ్గా దానికి సూరి ఏమీ మాట్లాడకుండా తన దగ్గర ఉన్న కత్తితో గొంతు కోసుకుని చనిపోతాడు. అది చూసి షాక్ అయిన పార్వతి గట్టిగా అరవడంతో ఆ ఊరి ప్రజలు అక్కడికి చేరుకుని సూరి శవాన్ని చూసి సూరికి అప్పులు ఎక్కువయ్యాయి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం పార్వతి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ మిషన్ కుడుతూ ఉంటుంది. అయితే మనిషి ఇక్కడ ఉన్నా సరే తన మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుండి సడన్గా మిషన్ కుట్టడం ఆపి ఇంట్లోకి వెళ్ళి
ఒక దబ్బనం తీసుకుని తలలో పొడుచుకొని చనిపోతుంది. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసి పార్వతి ఇంటి దగ్గరికి చేరుకుని పార్వతీ శవాన్ని చూసి బాధపడి ఒకే రోజులో ఇద్దరు వెంటనే చనిపోయారు అంటే ఏదైనా కారణం ఉంటుందంటారా అని పూజారి గారిని అడగ్గా దానికి పూజారి ఇలా జరుగుతోందంటే ఒకటి పార్వతి చెవిపోటు బాధ తట్టుకోలేక చనిపోయి ఉండాలి, లేదా అష్టదిగ్బంధన నియమాలు ఎవరైనా అతిక్రమించి ఉండాలి, నియమాలు ఎవరైనా దాటారా అని అడగ్గా అక్కడ ఉన్న అందరూ కూడా లేదు అని చెప్పడంతో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరూ ఉన్నారో లేదో చూసి రమ్మని ఇద్దరు వ్యక్తులను పంపుతాడు పూజారి. అప్పుడే సుధా అమ్మా నాన్నలకి సుధా ఇంట్లో లేదు అని తెలుస్తుంది. కానీ అక్కడికి వచ్చిన వారికి సుధా ఇంట్లోనే ఉంది అని అబద్ధం చెప్తారు. నెక్స్ట్ సీన్లో సూర్య అండ్ పార్వతీ శవాలను కాల్చేందుకు ఊరి బయట ఉన్న శ్మశానాలకి వెళ్ళాలి. కానీ ఊరి చుట్టూ అష్టదిగ్బంధనం చేసినందున సూర్య అండ్ పార్వతీ శవాలను మూవీ స్టార్టింగ్లో చూపించిన ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరే కాల్చాలి అని ఊర్లో వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు. అలా వారి శవాలను కాల్చే ముందు సూర్య పార్వతీ శవాన్ని చూసి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఆ ఊరి వాళ్ళందరూ అనుకుంటున్నట్టు పార్వతీ చెవి నొప్పి భరించలేక పొడుచుకొని చనిపోలేదు. ఎందుకంటే పార్వతీకి లెఫ్ట్ సైడ్ చెవి నొప్పితో బాధపడుతుంటే పార్వతీ మాత్రం రైట్ సైడ్ పొడుచుకొని చనిపోయి ఉంటుంది. దాంతో సూర్యకి పార్వతీది ఆత్మహత్య కాదు అని క్లారిటీ వస్తుంది. ఇంకా ఇదే ఊరి బయట ఉన్న అడవిలో ఒక అఘోరా ఉంటాడు. తను చనిపోయిన కాకిని పట్టుకొని చూసి శవాలను కాలుస్తున్న ప్లేస్కి వచ్చి మీ ఊరి పరిస్థితి నాకు అర్థమైంది, ఊర్లో దహనం చేస్తున్నారు అంటే ఊరే శ్మశానం అని ఆ రక్షాబంధనం మీద చేయి పెట్టి ఈ ఊరిని దుష్టశక్తి ఆవహించింది, ఈ ఊరి మీద క్షుద్ధ ప్రయోగం జరుగుతోంది, వెంటనే ప్రతిఘటించకపోతే చావు అంటువ్యాధుల ప్రబలి ఊరినే అంతం చేస్తుంది, మీరు నాకు సహకరిస్తే దీనికి పరిష్కారం నేను కనిపెడతా అని రక్షాబంధనం దాటి ఊర్లోకి రావాలి అని చూడగా పూజారి అండ్ హరిశ్చంద్ర ఆ అఘోరాని ఆపి మీరు మా నియమాలు అతిక్రమిస్తున్నారు అని వెనక్కి పంపుతారు. అదంతా చూస్తున్న సూర్య డాక్టర్తో పార్వతీ అక్కది ఆత్మహత్య కాదు, తనకి ప్రాబ్లం ఎడమ చెవిలో అయితే కుడి చెవిలో ఎందుకు పొడుచుకొని చనిపోతుంది, అఘోరా చెప్పినట్టు ఈ వరుస చావులకి ఏదో కారణం ఉంది, అది మనం కనిపెట్టాలి అని అలా ఊరి మొత్తం తిరిగి అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తుందేమో అని వెతుకుతూ ఉండగా అలా ఒక ప్లేస్లో విపరీతంగా దుర్వాసన వస్తూ ఉండడంతో అది ఏంటా అని ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. అలా ఆ ప్లేస్లో వారికి సుధా డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిన సూర్య అక్కడే పడి ఉన్న సుధా హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయగా అందులో 2 రైల్వే టికెట్స్ దొరుకుతాయి. వాటి మీద డేట్ చూసిన సూర్య డాక్టర్తో సుధానే ఈ ఊరికి రక్షాబంధనం వేశాక మొదట అది దాటి బయటికి వెళ్ళింది తను ప్రేమిస్తున్న కుమార్ని కలిసేందుకు అంటాడు. తర్వాత సూర్య ఆ రైల్వే స్టేషన్కి ఫోన్ చేసి ఆ రోజు కుమార్ అండ్ సుధా రైల్వే స్టేషన్కి వచ్చారా అని అడగ్గా దానికి స్టేషన్ మాస్టర్ కుమార్ ఆ రోజే రైలు యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పడంతో అది విన్న సూర్య మైండ్ బ్లాక్ అవుతుంది. అలా అంతా తెలుసుకున్న సూర్యకి ఒక క్లారిటీ వచ్చి ఆ ఊరి పూజారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఈ ఊరి నుండి మొదటగా సుధానే తను ప్రేమించిన కుమార్ని కలిసేందుకు బయటికి వెళ్ళింది, కానీ తను ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం కల్లారా చూసింది. అలా చావుని చూసిన సుధా ఊర్లోకి తిరిగి వస్తూ ఉండగా తేనెటీగలు దాడి చేశాయి. అదే టైంలో గోశాలకి సైకిల్ మీద బయలుదేరిన పాలసూరి సుధాని చూసి తన్ని కాపాడాలని వెళ్లేలోపే సుధా చనిపోయింది. అలా సుధా చావుని చూసిన పాలసూరి మరుసటి రోజు పార్వతీ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. పాలసూరి చావుని చూసిన పార్వతీ అక్క ఆత్మహత్య చేసుకుంది. అంటే ఇలా చావు మొదట ఎవరు చూస్తున్నారో వాళ్ళే తర్వాత చనిపోతున్నారు అని అంతా చెప్తాడు. అదంతా విన్న పూజారి అయితే పార్వతీ చావును మొదట చూసింది ఎవరు అంటాడు. అప్పుడే సూర్యకి పార్వతీ చావును మొదట చూసింది నందిని అని గుర్తొచ్చి నందినిని కాపాడేందుకు తన ఇంటికి బయలుదేరతాడు. మరోపక్క అప్పటికే నందిని ఆ పాడుబడ్డ బంగ్లా వైపు వెళ్లడం ఒక వ్యక్తి చూసి అదే విషయం సూర్యకి చెప్పడంతో సూర్య నందినిని కాపాడేందుకు ఆ బంగ్లా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా సూర్య అక్కడికి వచ్చేలోపే నందిని సూర్య ముందే అక్కడి బావిలోకి దూకేస్తుంది. నెక్స్ట్ సీన్లో సూర్య బావిలోకి దూకి నందినిని కాపాడి బయటికి తీసుకుని వస్తాడు. అయితే అప్పుడే నందినికి ఫిట్స్ రావడంతో డాక్టర్ తనకి ఇంజెక్షన్ ఇచ్చి కాపాడతాడు. అదంతా చూస్తున్న పూజారి బాగా ఆలోచించి అక్కడి ఊరి ప్రజలందరితో సుధా ఎప్పుడైతే అష్టదిగ్బంధనం దాటిందో ఊరి రక్షణ శక్తి నిర్వీర్యమై ఆ ఉత్తర దిశలో ఉన్న పాడుబడ్డ బంగ్లాలో దుష్టశక్తి ఊపిరి పోసుకుంది. ఆ చావుని చూసిన కళ్ళు చావునే కోరుకుంటున్నాయి. ఊర్లోని ప్రతి చావుకి ఆ ఇంటితో సంబంధం ఉంది. అలా ఇప్పుడు నందిని కూడా ఆ ఇంటికే వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. ఇది ఖచ్చితంగా ఆ రోజు ఆ మహిళ పెట్టిన శాపమే అని చెప్తాడు. అలాగే ఈ చావులు నందినితో ఆగవు, ఊరు మొత్తం శ్మశానంలో మారిపోతుంది అనగా అది విన్న అబ్బాయి రాజు దీనికి పరిష్కారం ఉందా అని అడగ్గా దానికి పూజారి పరిష్కారమైన ప్రాయచిత్తమైనా సరే మన పూర్వీకులు శాసనాల గ్రంథంలో ఉంటుంది అని ఆ గ్రంథం తెప్పించుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడే సూర్య డాక్టర్ని ఆ శాపమేంటి, అసలు బంగ్లాలో ఏం జరిగింది అని అడగ్గా దానికి డాక్టర్ 12 సంవత్సరాల క్రితం ఈ ఊరికి మహమ్మారి సోకి ప్రతిరోజు ఊర్లోని పిల్లలు చనిపోతూ ఉండేవారు. ఎన్ని మందులు వాడినా చావులు ఆగలేదు. అయితే కొన్నాళ్ల క్రితమే
మాత్రమే వచ్చి ఆ బంగ్లాలో ఉంటున్న ఎవరితో కలవని వెంకటాచలపతి కుటుంబం మీదనే ఊర్లోని అందరికీ అనుమానంగా ఉండేది. అలా ఊర్లో చిన్నపిల్లల చావులు ఆగకపోవడంతో పూజారి ఆ శాసనాల గ్రంథంలో పరిష్కారం వెతికి ఈ చావులు ఆగాలంటే మృత్యుంజయ హోమం చెయ్యాలి అని, అది రేపు మొదలు పెడతాను అని చెప్పడంతో ఆ రోజు రాత్రి ఊర్లో వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారు. కానీ మరోపక్క అదే రోజు రాత్రి ఊర్లోని ఒక వ్యక్తి వెంకటాచలపతి ఒక ఆడపిల్ల శవం తీసుకుని బంగ్లాలోకి వెళ్ళడం చూసి అక్కడ జరిగేదంతా చూసి అక్కడ వెంకటాచలపతి చేతబడి చేస్తున్నాడు అని అదే విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పడంతో అప్పటికే ఊర్లో తమ పిల్లల చావులు చూసిన ఊరి ప్రజలు అందరూ కోపంతో ఆ బంగ్లాలోకి వెళ్ళి అక్కడి దృశ్యాలు చూసి వెంకటాచలపతి అండ్ తన భార్య క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెట్టు కట్టేసి బ్రతికుండగానే కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు. అలా ఆ మహిళ చనిపోయేటప్పుడు వచ్చే పుష్కరానికల్లా ఈ ఊరు వల్లకాడుగా అవుతుంది అని శపించింది. తర్వాత కొన్ని రోజులకి ఆ ఇంటి నుండి వింత శబ్దాలు ఆకారాలు చూసిన ఊరి ప్రజలు భయపడిపోయి పూజారి చేత హోమం జరిపించి ఆ బంగ్లా తలుపులు శాశ్వతంగా మూయించేశారు అని అంతా చెప్తాడు. అదంతా విన్న సూర్య డాక్టర్తో సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే పరిష్కారం వెతకాలి అని డాక్టర్ని తీసుకొని ఆ బంగ్లాలోకి వెళ్ళి అక్కడ అంతా వెతుకుతూ ఉండగా అక్కడే టేబుల్ మీద ఉన్న పుస్తకం వచ్చి చూసి ఈ మధ్యనే ఇక్కడికి ఎవరో వచ్చి ఏదో పుస్తకం తీసుకెళ్ళినట్లు అర్థమవుతుంది. అంతేకాక అక్కడే సూర్య వెంకటాచలపతి అండ్ తన భార్య ఫోటో చూస్తాడు. అలాగే అక్కడే వెంకటాచలపతి రాసిన ఒక బుక్ దొరుకుతుంది. అందులో ఆత్మ కూడా ఒక శక్తి, ఆ శక్తిని అదుపులో పెట్టగలమని పురాతన వేదాలు చెప్తున్నాయి. మనిషి మరణించిన తర్వాత 6 గంటల పాటు జీవం ఉండే కంటి ద్వారా మరణించిన వ్యక్తి జీవం పోయాలి అనే ఈ అభ్యాసమే నా ఈ ప్రయోగం అని రాసి ఉంటుంది. అదంతా చదివిన సూర్యకి పుస్తకంలో ఉన్న ఈ ప్రయోగానికి ఈ ఊర్లో జరుగుతున్న చావులకి ఏదో సంబంధం ఉంది అని క్లారిటీ వస్తుంది. మరోపక్క పూజారి శాసనాల గ్రంథంలో పరిష్కారం చూసి అక్కడి వారితో దుష్టశక్తి ఆవహించిన నందిని శరీరాన్ని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని ఊరికి ఉత్తర దిక్కులో ఉంచి గ్రహణం పొడిచిన సమయంలో దుష్టశక్తి బలహీనపడుతుంది కాబట్టి అప్పుడే బ్రతకాలి అనుకున్న ప్రతి ఒక్కరూ రక్తతర్పణం చేయాలి. గ్రహణం పూర్తయ్యేలోగా పెట్టెలోని శరీరాన్ని దహనం చేస్తే దుష్టశక్తి శాశ్వతంగా దూరం అవుతుంది అని చెప్పడంతో ఊర్లో వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు నందిని శరీరాన్ని పెట్టెలో పెట్టి తీసుకెళ్లాలి అని చూస్తారు. అదే టైంకి అక్కడికి సూర్య వచ్చి అక్కడి వారిని కొట్టి ఆపి నేను బ్రతికి ఉండగా నందినిని ఎవరూ టచ్ చేయలేరు అని, అలాగే నందినికి మత్తుమందు ఇస్తున్నాం, 8 గంటల దాకా లేచే ప్రసక్తే లేదు కాబట్టి ఈ 8 గంటల్లోపు ఈ సమస్యకి నేనే పరిష్కారం తీసుకొస్తా, నందిని ప్రాణాలతో పాటు ఊర్లోని మరే చావు జరగకుండా ఆపుతా, నన్ను నమ్మండి అని చెప్పి వెంకటాచలపతి కొడుకుని కనిపెట్టేందుకు బయలుదేరతాడు. ఎందుకంటే ఊర్లోని చావుల వెనుక వెంకటాచలపతి కొడుకు హస్తం ఉందేమో అని అనుమానంతో అలా సూర్య వెంకటాచలపతి కొడుకుని ఉంచిన ఆ అనాథాశ్రమానికి వెళ్ళి తన గురించి అడగ్గా అక్కడి వారు ఈ అనాథాశ్రమం క్లోజ్ చేసి చాలా కాలమైంది అనడంతో ఆ అనాథాశ్రమం ఓనర్ని వెంకటాచలపతి కొడుకు గురించి అడగ్గా తన పేరు భైరవ అని తెలుస్తుంది. అక్కడ పనిచేసే మహిళ సూర్యతో భైరవ అందరి పిల్లల్లా కాకుండా ఒంటరిగా ఉంటూ ఏవో తనలో తానే మంత్రాలు చదువుతూ ఉండేవాడు, తను కాకులనే తన ఫ్రెండ్స్ లాగా అనుకునేవాడు, అలాగే అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో ఒంటరిగా ఎక్కడికో వెళ్తూ ఉండేవాడు. అలా ఒక రోజు నా భర్త భైరవాని చూసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడగ్గా భైరవ కోపంతో ఏవో మంత్రాలు చదివి నా భర్త శరీరం చచ్చిబడిపోయేలా చేసేశాడు. ఆ తర్వాత భైరవాని మేము మళ్ళీ చూడలేదు అని, ఇప్పుడు తను ఇక్కడే అడవి ప్రాంతంలో ఉండవచ్చు అని చెప్పడంతో అదంతా విన్న సూర్య భైరవాని ఎలాగైనా కనిపెట్టాలని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అలా అడవిలోకి వెళ్ళాక ఒక ప్లేస్లో కొంతమంది అఘోరాలు పూజలు చేస్తూ ఉంటారు. వారిని చూసిన సూర్య వారి దగ్గరికి వెళ్ళి భైరవ గురించి అడగాలి అని చూడగా అక్కడి అఘోరాలు సాధారణ మనుషులను తమ ప్లేస్కి రానివ్వరు కాబట్టి సూర్యాని ఆపాలి అని మంత్రాలు చదువుతూ బంధించాలి అని చూడగా వారి మంత్రాలు సూర్య మీద పనిచేయవు. దాంతో సూర్య మీద దాడి చేయాలి అని చూడగా అదే టైంకే అక్కడికి నందిని వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చిన ఆ అఘోరా వచ్చి ఆ అఘోరాల నుండి సూర్యాని విడిపించగా సూర్య ఆ అఘోరాని చూసి ఊర్లో జరుగుతున్నదంతా తనకి చెప్తాడు. అది విన్న అఘోరా 100 సంవత్సరాల క్రితం ఒక జాతిని సమూహాన్ని నాశనం చేయడానికి ఉపయోగించిన విద్య ఇది. పురాతన వేదాల్లో ఉన్న ఈ విద్యని మీ ఊరి మీద ప్రయోగించాడు. అలాంటి ప్రయోగం చేయాలి అంటే పీల్చే గాలి లోపలికి రాని చోటు, పలికే మంత్రం బయటికి చేరని చోటై ఉండాలి అని. అలా సూర్య అండ్ అఘోరా కలిసి అలాంటి ప్లేస్ని వెతుక్కుంటూ ఒక గుహ లాంటి ప్రదేశంలోకి వెళ్ళి చూడగా అక్కడ ప్రదేశం చూసిన వారికి నిజంగానే అక్కడ భైరవ ఒక చావుని చూసిన కళ్ళు చావునే కోరుకునేట్టు ప్రయోగం చేశాడు అని అర్థమవుతుంది. అయితే అక్కడే సూర్యకి ఒక బుక్ కనిపిస్తుంది. దాన్ని చూసిన సూర్యకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఇదే రుద్రవరం ప్రజల పూర్వీకులు రాసిన శాసనాల గ్రంథం. అంటే ఇప్పుడు ఊర్లో పూజారి దగ్గర ఉన్నది ఫేక్ గ్రంథం, ఎవరో కావాలనే ఒరిజినల్ గ్రంథం ప్లేస్లో ఫేక్ గ్రంథం పెట్టారు అన్నమాట. ఇంకా అక్కడే సూర్యకి ఒక సంచి కనిపించడంతో దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో సూర్యకి మరో అదిరిపోయే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే అందులో కుమార్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది. నిజానికి కుమార్ పూర్తి పేరు భైరవ్ కుమార్, తనే వెంకటాచలపతి కొడుకు. భైరవ్ కుమార్ ప్లాన్ ప్రకారమే సుధాని ప్రేమించినట్టు నాటకమాడి తన ప్రయోగాన్ని సుధా ద్వారా మొదలుపెట్టి ఊరిని నాశనం చేయాలి
చేయాలి అని ప్లాన్ ప్రకారం కావాలని తనే చనిపోయి అలా తన చావుని చూసిన సుధాకళ్ళు చావుని కోరుకొని అలా ప్రయోగం మొదలై ఉంటుంది. అదంతా చూస్తున్న అఘోరా సూర్యతో ఇదంతా భైరవ ఒక్కడే చేసి ఉండడు, ఊర్లో ఎవరో ఒకరు భైరవాకి సహాయం చేసి ఉండాలి, తనే ఆ గ్రంథం మార్చి ఊరిని నాశనం చేయడంలో సహాయం చేసి ఉంటారు, భైరవాకి సహాయం చేసింది ఎవరో కనిపెట్టి ఆపితే ఈ ప్రయోగాన్ని నిర్వీర్యం చేసే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. మరోపక్క ఊర్లోని ప్రజలండు పూజారి గ్రహణ సమయం దగ్గరవుతూ ఉండడంతో మరో దారి లేక నందిని శరీరాన్ని పెట్టెలో పెట్టి ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి తీసుకెళ్తారు. హరిశ్చంద్ర అదంతా చూస్తూ చాలా బాధపడతాడు. అలా నందిని శరీరం ఉన్న పెట్టెని అక్కడ పెట్టి ఊర్లోని ప్రజలు అందరూ రక్త తర్పణం చేయడం స్టార్ట్ చేస్తారు. అలా కాసేపటికి సూర్య ఆ ఒరిజినల్ గ్రంథం తెచ్చి అక్కడి పూజారికి నిజం చెప్పాలి అని చూడగా అప్పటికే పూజారి అండ్ ఊరి ప్రజలు ఆ ఫేక్ గ్రంథంలో ఉన్నట్లు చేయడం వల్ల అందరూ ఆ ఆత్మ అధీనంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అది చూసిన అఘోరా పెట్టెలో ఉన్న నందినిని బయటికి తీసుకురావాలని చూస్తాడు, కానీ దానికి అఘోరా శక్తి సరిపోదు. అందుకే సూర్యాని చూసి ఇప్పుడు మనకి ఈ ప్రయోగం ఆపేందుకు ఉన్న ఒకే ఒక్క దారి భైరవాకి సహాయం చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టాలి, తను మాత్రమే దీన్ని ఆపగలదు అని చెప్పడంతో సూర్య అక్కడి వారందరినీ చూసి అక్కడ హరిశ్చంద్ర లేకపోవడంతో వెంటనే హరిశ్చంద్ర ఇంటికి వెళ్ళి ఇల్లంతా వెతుకుతూ ఉండగా ఇంట్లోని ఒక ప్లేస్లో ఒక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. దాంతో సూర్య ఆ రూమ్లోకి వెళ్తాడు. అయితే ఆ ప్లేస్ అంతా చాలా భయంకరంగా పూజలు చేసిన ఆనవాళ్ళు చూసి సూర్య కొంచెం భయపడి ఆ ప్లేస్ అంతా వెతికి చూడగా అక్కడే సూర్యకి ఒక ఫోటో చూసి మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే ఆ ఫోటో తీసుకుని హరిశ్చంద్రని వెతికి తనకి ఆ ఫోటో చూపించి వెంకటాచలపతి కుటుంబంలో మిగిలిన ఆ నాలుగో వ్యక్తి ఎవరు, ఈ నిజాన్ని ఎవరికి తెలియకుండా ఎందుకు దాచావు, నిజం చెప్పు అని అడగ్గా దానికి హరిశ్చంద్ర జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ బంగ్లా నుండి విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉండడంతో ఆ బంగ్లాకి పూజలు చేసి ఆ బంగ్లా తలుపులు మూసే సమయంలోనే హరిశ్చంద్ర ఆ బంగ్లాలో ఎవరో ఉన్నారు అని డౌట్ వచ్చి అంతా వెతికి చూడగా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి వెంకటాచలపతికి ఇద్దరు సంతానం, ఒక కొడుకు ఒక కూతురు. అలా అమ్మాయిని చూసిన హరిశ్చంద్ర తనకి ఎవరూ లేకపోవడంతో ఆ అమ్మాయి గురించి ఎవరికీ చెప్పకుండా తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తనకి నందిని అనే పేరు పెట్టి తన సొంత కూతురులా పెంచి ఉంటాడు. ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే భైరవాకి ఆ ఊరిని నాశనం చేయడంలో సహాయం చేసింది నందినినే అని. మరో పక్క అఘోరా నందిని శరీరంలో ఉన్న భైరవ ఆత్మని బయటికి రప్పించేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ అఘోరా శక్తులు సరిపోవు. అలా కాసేపటికి నందిని అండ్ భైరవ ఆత్మ ఏవేవో మంత్రాలు చదువుతూ ఒక కాకి ద్వారా వెంకటాచలపతి అండ్ తన భార్యని ఆ ఊరి వాళ్ళు ఏ చెట్టుకైతే కట్టేసి కాల్చి చంపారో అదే చెట్టుకే మంట పెట్టి ఆ ఊరి వాళ్ళందరినీ ఆ మంటల్లోకి వెళ్ళి చనిపోయేలా చేస్తూ ఉంటారు. అలా ఊరి ప్రజలు అందరూ ఆ తగలబడుతున్న చెట్టు వైపే ముందుకు వెళ్తూ ఉంటారు. అదే టైంకి అక్కడికి సూర్య వచ్చి వారిని ఆపాలని ట్రై చేస్తాడు, కానీ అలా చేయలేకపోతాడు. దాంతో నందినిని చూసి ఈ అమాయక ప్రజల్ని ఎందుకు చంపుతున్నావు, తప్పు ఈ ఊరి వాళ్ళు చేయలేదు, మీ నాన్నే తప్పు చేశాడు అనగా ఆ మాట విన్న నందిని కోపంగా మా నాన్న తప్పు చేయలేదు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి వెంకటాచలపతి ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉండేది. అయితే నందిని వాళ్ళ అమ్మ శరీరం అంతా కూడా కదల్చలేకుండా ప్యారలైజ్ అయి ఉంటుంది. డాక్టర్స్ తనకి నయం కాదు అని తేల్చి చెప్పేసి ఉంటారు, కానీ వెంకటాచలపతికి తన భార్య అంటే చాలా ఇష్టం. అందుకే ప్రకృతిలోని ప్రతి వైద్యాన్ని ఉపయోగించి తన భార్యని నార్మల్ చేసేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ఎలాంటి రిజల్ట్ ఉండదు. అయితే బాగా ఆలోచించిన వెంకటాచలపతి తన భార్యని ఎలాగైనా నార్మల్ చేయాలి అని అధర్వణ వేదం ద్వారా శక్తులన్నీ అదుపులో పెట్టుకోవడం నేర్చుకొని అందులోని క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుని ఒక అద్భుతమైన తాంత్రిక యంత్రం కనిపెట్టి దుష్టశక్తుల నుండి కాపాడే ఆ యంత్రాన్ని తన భార్య మెడలో వేసి ఉంటాడు. తర్వాత వెంకటాచలపతి హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిన ఒక అమ్మాయి శవం తీసుకుని ఇంటికి వస్తాడు. నిజానికి ఒక మనిషి మరణించిన తర్వాత కొన్ని గంటల దాకా ఆ మనిషి అవయవాల్లో జీవం ఉంటుంది అని తెలుసుకున్న వెంకటాచలపతి ఆ జీవం నశించేలోపే ఆ ఆత్మని తిరిగి ఆ శరీరంలోకి పంపగలిగితే శవానికి కూడా జీవం వస్తుంది అని, అందుకే కళ్ళని మాధ్యమంగా వాడి తన భార్య ప్రాణశక్తిని ఆ శవంలోకి పంపితే ఆ శరీరం కూడా బ్రతుకుతుంది అని, అలా ప్రాణం పోయడం కోసం చేస్తున్న ప్రయోగంని ఆ ఊరి ప్రజలు క్షుద్ర ప్రయోగం అనుకుని ఊరి వాళ్ళంతా కలిసి రాక్షసుల్లా కొట్టి చెట్టు కట్టేసి బ్రతికుండగానే చంపేశారు. అది చూసి నేను శ్రోకొలిపోయి పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి నా పేరెంట్స్ బూడిదై ఉన్నారు. అలా ఇంట్లో 8 రోజులు ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్న తర్వాత హరిశ్చంద్ర గారు నన్ను చూసి తీసుకెళ్లి తన కూతురులా పెంచారు. అయితే అప్పటి నుంచి నందిని తన పేరెంట్స్ చంపిన ఊరి వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలి అని ఫిక్స్ అవుతుంది. అలా కొంతకాలం తర్వాత ఒక రోజు నందిని తిరిగి ఆ బంగ్లాలోకి వెళ్ళి కొన్ని బుక్స్ తీసుకుంటూ ఉండగా అప్పుడే నందిని అన్న భైరవ అక్కడికి వస్తాడు. అలా ఇద్దరూ కలిసి తమ పేరెంట్స్ని చంపిన ఆ ఊరిని వల్లకాడు చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి ఇద్దరు మంత్ర విద్యలు నేర్చుకుంటూ అలాగే తమకి అనుకూలంగా ఫేక్ శాసనాల గ్రంథం రెడీ చేసి ఒరిజినల్ దాని ప్లేస్లో ఇది పెట్టి అంతా తమకి అనుకూలంగా చేసేలా చేసి ఉంటారు. అదంతా విన్న సూర్య నందినిని చూసి ఆ ఊరి వాళ్ళు చేసింది తప్పే, కానీ వారు నిజం తెలుసుకోకుండా తప్పు చేశారు, కానీ అన్నీ తెలిసిన నువ్వు ఇప్పుడు వీళ్ళని చంపడం కరెక్టేనా, ఇందులో కొంతమందికి అసలు మీ అమ్మా నాన్నలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళని ఇంకా నువ్వు చంపాలి అనుకుంటే ఈ ఊరి
వాళ్ళకి నీకు భైరవకి మధ్య నేను ఉన్నాను, మీరు ముందు నన్ను చంపండి అనగా దానికి నందిని ఈ ఊరి పగకి నీకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపో అనగా దానికి సూర్య నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటాడు. కానీ నందిని నేను ఎవరిని ప్రేమించట్లేదు అని పదే పదే చెబుతుంది. అప్పుడే నందిని శరీరంలోని భైరవాత్మ సూర్యాని చంపాలి అని చూడగా సూర్యకి నందిని ఇచ్చిన ఆ తాంత్రిక లాకెట్ మెడలో ఉండటం వల్ల భైరవ సూర్యాని ఏమీ చేయలేకపోతాడు. సూర్య ఆ లాకెట్ని చూసి నందిని నీకు నా మీద ప్రేమ లేకపోతే మీ అమ్మ రక్షణ కోసం తనకి ఇచ్చిన ఈ లాకెట్ నువ్వు నా రక్షణ కోసం ఇచ్చేదానివి కాదు అనగా నందిని మాత్రం తన ఆత్మార్పణతో ఆ ఊరి వాళ్ళందరినీ కాల్చి చంపాలి అని చూడగా అప్పుడే సూర్య బాగా ఆలోచించి కత్తితో తనని తాను పొడుచుకొని ఆ రక్తం నందిని మీద పడేలా చేయడంతో నందిని నార్మల్ అయ్యి సూర్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఈ ఊరిని కాపాడాలి అంటే చనిపోవాల్సింది నువ్వు కాదు, నాలో ఉన్న పగ, నీ ప్రేమని దాటి నాలో ఉన్న పగని చంపగలవా అని సూర్యాని హక్ చేసుకొని మళ్ళీ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఆ ఊరి వాళ్ళని కాపాడేందుకు సూర్యకి మరో దారి లేక అదే కత్తితో నందినిని పొడి చేస్తాడు. దాంతో నందినిలో ఉన్న భైరవ ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాక ఆ ఊరి వాళ్ళపై ఉన్న శాపం కూడా తొలగిపోతుంది. అయితే నందిని చనిపోయే ముందు సూర్యాని కిస్ చేసి నువ్వు బ్రతకాలి సూర్య అని చెప్పి చనిపోతుంది. దాంతో సూర్య నన్ను క్షమించు నందిని అని బాగా ఏడుస్తాడు. సీన్ కట్ చేస్తే నందినికి అంత్యక్రియలు చేసి సూర్య ఆ ఊర్లో వారితో తప్పు ఏ ఒక్కరిదో కాదు, ఆ రోజు అజ్ఞానంతో చేసిన ఊర్లో వాళ్ళందరిది, మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే శ్మశానంగా చేసిన ఈ ఇంటిని బడిగా మార్చండి, రాబోయే తరానికి విజ్ఞానం అందించమని చెప్పి నందిని తనకి ఇచ్చిన ఆ తాంత్రిక యంత్రాన్ని చూస్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. అప్పుడే సూర్య కళ్ళు బ్లూ కలర్లోకి మారిపోయి కోపంగా చూస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.